సాదిక్ గేమ్ ప్లాన్ ఏంటి? అతను నూకరాజు ఫ్యామిలీని ఎందుకు ట్రాప్ చేశాడు? సాదిక్ ఒక్కడేనా? అతనితో పాటు చాలా మంది ఉన్నారా? లవ్ జిహాద్ యాంగిల్ నిజమేనా? పార్టీలు ఏమంటున్నాయి? ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన ఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యల వ్యవహారంలో పోలీసులు సంచలన విషయాలను వెలికితీశారు. నరాల బలహీనతతో బాధపడుతున్న సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి దివ్యాంగుడు కాగా అతడిని సాదిక్ ఖాన్ సెనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది. నిందితుడు ఈ విషపూరిత సెనైడ్ ను కొందరి సాయంతో సేకరించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఆరోగ్య సమస్యల వల్లే జగదీశ్వర్ రెడ్డి మరణించాడని భావించిన కుటుంబ సభ్యులకు ఈ సెనైడ్ కోణం బయటపడటంతో కేసుకు ఊహించని మలుపు తిరిగింది. తొలుత స్నేహం చేయటం, తర్వాత లొంగ తీసుకోవడం లాంటి వరుస పరిణామాలు నిజమేనని దర్యాప్తులోనూ తేలింది. ఇక్కడ నిందితుడు సాదిక్ జంట లక్ష్యాలతో నూకరాజు కుటుంబానికి దగ్గరయ్యాడనే చెప్పాలి. తొలుత వారి ఆస్తి మీద కన్నేశాడు. సౌజన్యను మభ్యపెట్టి దాదాపు ఆస్తి మొత్తం తన పేరుతో రాయించుకున్నాడు. ఆ ఆస్తి కనీసంగా 10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతకంటే ఆందోళనకరమైన అంశం మరోటి ఉంది. అదే లవ్ జిహాద్. తొలుత మహిళలతో స్నేహం చేసి తర్వాత ప్రేమ పేరుతో వారిని ముగ్గులోకి లాగి చివరకు వారిని మతం మార్చుకునే విధంగా ఒత్తిడి చేయడమే లవ్ జిహాద్ అవుతుంది. సౌజన్య తన లేఖలో సైతం అవే ఆరోపణలు చేసింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయిరెడ్డి కూడా అవే మాటలు చెబుతున్నారు. సాదిక్ ముఠాలో 10 మంది ఉన్నారని, లవ్ జిహాద్ నిర్వహించడమే వారి పని అని ఆయన అన్నారు. సౌజన్య ఏం చెప్పలేదు. సాదిక్ ఖాన్ స్లో పాయిజన్ ఇచ్చి మొత్తం మీద హైదరాబాద్ హాస్పిటల్లో మాత్రం ఏం జరిగిందో పూర్తి తెలియదు. పాత్ర సాదిక్ ఖాన్ వాళ్ళ వచ్చాడని చెప్పేసి మాకు తెలిసింది, మాకు అనుమానం. ఇప్పుడు ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడక ముందు మీ అబ్బాయి కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ సాదిక్ ఖాన్ నుంచి ఎలా వేధింపులు వస్తున్నాయని ఎప్పుడైనా మీతో మాట్లాడారు? ఎప్పుడు చెప్పలేదు. నాకు ఎప్పుడు చెప్తే ఆ రోజునే యాక్షన్ తీసుకుంటాను. కుటుంబం పరువు పోద్దామని చెప్పేసి మా అబ్బాయి చెప్పలేదు. కానీ మా ఇంకొకటి కూడా నాకు కూడా చెప్పలేదు. చెప్తే ఆ యాక్షన్ తీసుకుంటాం. పోలీసుల కథనం మరోలా ఉంది. లవ్ జిహాద్ కోణం ఒక్కటే కాదని, ఇద్దరి మధ్య సహజీవన సంబంధం ఉందని పోలీసుల తాజా విచారణలో వెల్లడైంది. చనిపోయే ముందు సౌజన్య సైతం నర్మ గర్భంగా అదే మాట చెప్పారు. ఆ సూసైడ్ నోట్ ప్రకారం సౌజన్య గారు కొన్ని రోజుల నుంచి సాదిక్ తో రిలేషన్ లో ఉన్నారండి. ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా దే హావ్ బీన్ టుగెదర్. దట్ ఈస్ ద రిలేషన్. దీనికి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ షూటింగ్ రిలేటెడ్ ఫ్రెటర్నిటీ వాళ్ళలో కొంతమంది దగ్గరికి వెళ్ళి ఫోన్ పోయిందని చెప్పి, డబ్బులు పోయాయి, ఒకరోజు షెల్టర్ కావాలని చెప్పి ఇట్లా ఆయన ఎక్కడికక్కడ వాళ్ళకి మాయమాటలు చెప్పి షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ వరకు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఫర్దర్గా ఏం ఫ్యాక్ట్స్ బయటకు వస్తే వీ విల్ ఇంక్లూడ్ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్ ఇన్ ద కేస్ డైరీ. తొలినాళ్లలో మాయమాటలు చెప్పి సౌజన్యను లొంగ తీసుకోగలిగినందునే సాదిక్ అంత సులభంగా మోసగించాడు. ఇంటి డాక్యుమెంట్ల నుంచి ఆస్తుల పత్రాల వరకు అన్ని అతడి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. నూకరాజు కుటుంబం సాదిక్ కు కట్టు బానిసలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈ నెల 14న ఒక రోజున సౌజన్య మతం మార్చివేసి ఆమెను పెళ్లి చేసుకునేందుకు సాదిక్ ప్లాన్ చేశాడు. ఆ సంగతి అర్థం చేసుకుని సౌజన్య తప్పించుకు తిరిగారు. అతని బెదిరింపుల కారణంగా నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సంగతి తెలిసిన వెంటనే ఒక లాయర్ సలహాతో సాదిక్ ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన కుమారుడు జగదీశ్వర్ రెడ్డి హత్యకు సౌజన్య కూడా సహకరించారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. దీంతో సాదిక్ ఖాన్ సౌజన్యల మధ్య ఉన్న సంబంధం లేదా వేరే ఇతర ఆర్థిక వ్యక్తిగత కారణాలే ఈ ఘాతుకానికి దారితీశాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ హత్యల వెనుక అసలు నిజాలు బయటకు తీసేందుకు పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.